అందరూ అమ్మాయిలందరికీ, ముఖ్యంగా చెల్లెళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఇది నేను రావటం రెండోసారి. ముఖ్యంగా నా ఎయిమ్ అండ్ ఆస్పిరేషన్ ఆడపిల్లలకి, అమ్మాయిలకి లైఫ్ అంటే ఏంటి, లైఫ్లో ఏం సాధించాలి, మనం ఎందుకు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత పెద్ద అచీవ్మెంట్స్ ఎందుకు చేయాలి ఒక అమ్మాయి, ఇవన్నీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అందరూ 10th క్లాస్ చదువుతారు, ఇంటర్మీడియట్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, వాళ్ళకి అనుకూలమైన డిగ్రీ వాళ్ళు చదువుతూ ఉంటారు. కానీ అసలు మనం ఎందుకు ర్యాంకులు తెచ్చుకోవాలి, మనం ఎందుకు చదువుకోవాలి? మీరు గమనిస్తే మన కంట్రీలో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అంటే సగం మంది అమ్మాయిలు ఉన్నారు. స్వామి వివేకానంద ఒక మాట అన్నారు, ఒక పక్షి ఒంటి రెక్కతో ఎగరలేదు అని. అంటే 2 రెక్కలు సమానంగా ఎగిరితేనే ఒక పక్షి ఆకాశంలో అత్యద్భుతంగా ఎగరగలదు అని. అంటే మీరందరూ కూడా మన వంతుగా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు చూస్తే ఇండియాలో అమ్మాయిలు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. మీరు బిజినెస్ తీసుకున్నా, పాలిటిక్స్ తీసుకున్నా, సివిల్ సర్వీసెస్ తీసుకున్నా, ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ తీసుకున్నా, అన్నిట్లో అమ్మాయిలు ఉన్నారు. కానీ ఈ అమ్మాయిలందరూ ఎంత పర్సెంట్ ఉన్నారు ఆ జాబ్స్లో? ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ తీసుకుంటే నాట్ ఈవెన్ 10%, 10% కూడా లేదు. ఈవెన్ ఏ ఫీల్డ్ తీసుకున్నా. ఎందుకంటే బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా, తెలివిగల అమ్మాయిలు కూడా మనం మన ఫ్యామిలీ, మన లైఫ్ అంతవరకే, మనం సొసైటీకి ఏం తిరిగిచ్చాము, ఏం చేసాము అని చెప్పి చాలామంది ఆలోచించరు, ముఖ్యంగా అమ్మాయిలు. ఇండియాలో ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం టౌన్స్లో, సిటీస్లో అంటే పట్టణాల్లో ఉండే అమ్మాయిలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేయట్లేదు. చాలామంది బీటెక్ ఇవన్నీ చదువుకోవడం. సో ఇదంతా ఎక్కువ ఉంది. దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే అమ్మాయిలు ఏమనుకుంటారో, మనకు ఉద్యోగం అవసరం లేదు, మనం ఇంకా హై స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా ఉద్యోగం వచ్చినా ఏదో చిన్న ఉద్యోగం చేస్తే చాలే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్, మామూలు ఉద్యోగం చేస్తే చాలు, లేదా చదువుకుని యూఎస్ వెళ్ళిపోతే సరిపోద్దని చెప్పి. కాకపోతే మీరు మన కంట్రీ చూస్తే ఇండియా, మీరు ఇదే ఉంటారు 2012లో నిర్భయ రేప్ ఇన్సిడెంట్. లాస్ట్ ఇయర్ జమ్మూ కాశ్మీర్లో కతువా అనే ఒక ప్లేస్లో 9 years పాపని రేప్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో కతువా అనే ప్లేస్లో 9 years పాపని. చాలా సందర్భాల్లో మనం చూడంగానే అయ్యో ఇలా జరిగిందని బాధేస్తుంది. కానీ మనం ఏమైనా చేయగలమా? మనం ఇలాంటి లైఫ్లో ఎలాంటి మార్పు తీసుకురాగలం? అంతెందుకు, మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, ఒక చిన్న బాబో పాపో పని చేస్తున్నారు, మనం ఏమనిపిస్తుంది, అయ్యో వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, పని చేస్తూనే ఉన్నారు, సొసైటీ మారదా, గవర్నమెంట్ మారదా అని. అలానే ఒక రోడ్డు మీద నడుస్తున్నారు, ఆ రోడ్ సరిగ్గా ఉండదు, మనం ఏమనుకుంటాం, ఈ గవర్నమెంట్ రోడ్ సరిగ్గా లేదనుకుంటాం. కానీ ఇలాంటి చేంజెస్ ఎవరు తీసుకురావాలి, ఇలాంటి మార్పు ఎవరు తీసుకురావాలి అంటే అదంతా మన చేతుల్లోనే ఉంది, ముఖ్యంగా అమ్మాయిల చేతుల్లో ఉంది. మనము లైఫ్లో ఒక స్టేజ్కి వస్తే, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఏం పెట్టుకుని చదివితే ఖచ్చితంగా మన చేతిలో ఎంతో కొంత పవర్ వస్తుంది. ఆ వచ్చే పవర్తో
ఈ సొసైటీకి మనం ఎంతైనా కొంతైనా తిరిగి ఇవ్వచ్చు. ఏదో ఒక విధంగా అట్లీస్ట్ రోజుకి ఒక చిన్న మంచి పని అనేది చేయొచ్చు. రోజుకి అట్లీస్ట్ ఒక చిన్న మంచి పని అనేది చేసే అవకాశం దొరుకుతుంది. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో ఈరా సింగల్ అనే ఒక అమ్మాయికి ఐఏఎస్లో కంట్రీ ఫస్ట్ వచ్చింది. తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అంటే సరిగ్గా నడవలేదు. అలాంటి అమ్మాయికి ఆల్ ఇండియాలో ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చిన తర్వాత చాలామంది నార్త్ ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని చదివించడం మొదలెట్టారు. లాస్ట్ ఇయర్ కడపలో మౌర్య అనే ఒక అమ్మాయికి ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ వచ్చింది, 100 ర్యాంక్ వచ్చింది. తర్వాత కడప జిల్లాలో చాలామంది పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని చదివించడం మొదలెట్టారు. అంటే ఒక అమ్మాయి బాగా చదువుకుని, మీరు అందరూ ఐఏఎస్లో అవ్వక్కర్లేదు, ఒక పెద్ద సైంటిస్ట్ అయినా లేదా కంట్రీకి పేరు తెచ్చే ఏ పని చేసినా ఖచ్చితంగా మిగతా చాలామంది ఇళ్లలో అమ్మాయిల యొక్క దృక్పథం మారుతుంది, వాళ్ళ యొక్క పేరెంట్స్ అమ్మాయిలకు ఇచ్చే రెస్పెక్ట్ మారుతుంది, వాళ్ళని చదివించే విధానం కూడా మారుతుంది అనమాట. చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో చిన్న జాబ్ చూసుకో లేకపోతే పెళ్లి చేసుకో ఇలా ఆలోచిస్తారు. కాకపోతే ఒక అమ్మాయి అన్ని రోల్స్ ఉంటాయి. అంటే ఒక డాటర్ అవుతుంది, ఒక సిస్టర్ అవుతుంది, ఒక మదర్ అవుతుంది, ఒక వైఫ్ అవుతుంది. కానీ ఒక అమ్మాయి సమానంగా ఈక్వల్ పార్ట్నర్ కూడా, ఒక అబ్బాయితో సమానంగా ఈక్వల్ పార్ట్నర్ కూడా. అది ప్రతి అమ్మాయి ఆలోచిస్తే నిజంగా సొసైటీకి ఎంతో కొంత ఇచ్చిన తర్వాత మన లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది అనే అవకాశం, ఒక మీనింగ్ ఉంటుంది, దాన్ని ఏమైనా చెయ్యొచ్చు అనే ఆలోచన ఉంటుంది. నా లైఫ్కి వస్తే నేను చిన్నప్పుడు, అంటే నాకు 9 months వయసు ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. పోలియో డ్రాప్స్ రియాక్ట్ అవ్వడం వల్ల నేను నడవలేకపోయాను. దాంతో నాకు చిన్నప్పటి నుంచి స్కూల్స్కి వెళ్ళే అవకాశం, పూర్తి స్థాయిలో స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం లేదు కాదు. అండ్ మా పేరెంట్స్ అమ్మ నాన్న ఇంట్లో ఏమైనా చెప్తే అదే చదువు ఎక్కువ. నాకు ఒక చెల్లుంది, తను చాలా చదువుతుంది, బాగా చదువుతుంది, ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు. నేను ఎక్కువ స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు, నాకు చదువు వచ్చేది కాదు. అండ్ చాలాసార్లు, ఉదాహరణకి నాకు 7th క్లాస్లో సోషల్లో 25 మార్క్స్ వచ్చాయి. చాలా సందర్భాల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, ఒక్కోసారి ఫెయిల్ అవుతుండేదాన్ని. నాకే అనిపించేది నాకు ఇంక చదువు రాదు, వేస్ట్ అని చెప్పి. అయితే 7th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కూడా మీకు చిన్నప్పుడు ఎటువంటి తక్కువ మార్క్స్ వచ్చినా దీనివల్ల మన లైఫ్ ఆగదు. దీనివల్ల మనకి ఇంకా నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు కూడా డిగ్రీ తర్వాత, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకసారి అనిపించింది, లైఫ్లో మనం బతికుండాలి అంటే ముఖ్యంగా మీరు నన్ను చూస్తున్నాను కదా, నేను కంప్లీట్గా వీల్చైర్లోనే ఉంటాను. నాలాంటి వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి అంటే ఏదో ఒకటి సాధించాలి. ఏం సాధించాలి? సడన్గా గొప్పవాళ్ళు అవ్వాలంటే ఎలా అవుతారు? ఉదాహరణకి సడన్గా నేను ప్రపంచంలో ఒక మనిషిగా గొప్పగా గుర్తింపు పడాలంటే మీ ఏజ్లో ఏం ఆలోచిస్తాను? మన దగ్గర బిజినెస్ చేయాలంటే బాగా డబ్బులన్నా ఉండాలి, లేకపోతే సినిమాల్లోకి వెళ్ళాలంటే బాగా అందమన్నా ఉండాలి. కాకపోతే నాకు ఒక ఎగ్జామ్ ఉందని తెలుసు, సివిల్స్ ఎగ్జామ్. అది రాస్తే ఒక స్థానం వస్తుంది సొసైటీలో అని తెలుసు. ఒక అమ్మాయిగా అందులో స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు, ఇంట్లో ఉండి చదవటం, ఇలాంటి స్టేజ్లో ఒకటి అనుకున్నాను, జీవితంలో ఒక్కసారైనా ఐఏఎస్ తెచ్చుకోవాలి, సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నా ఇష్టం ఏంటి, నా లైఫ్ ఒక మనిషిగా ఈ ప్రపంచంలో ఈ అమ్మాయి కూడా ఇది సాధించగలదు అని గుర్తింపు పొందాలని చెప్పి చదవటం మొదలెట్టాను. చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోవడం వల్ల స్పెల్లింగ్స్ రావు, సెంటెన్సులు రాయటం రాదు, కాన్సెప్ట్స్ రావు, ఏమీ రావు. కానీ మనసులో మాత్రం ఒకటి తెలుస్తుంది, నేను ఓడిపోకూడదు, ఖచ్చితంగా గెలవాలి. ఆ ఆలోచనతో పొద్దున్న 6 నుంచి రాత్రి 12 వరకు రెగ్యులర్గా చదువుతూనే ఉండేదాన్ని. చాలా తక్కువ బ్రేక్స్ ఉండే. ఒకవేళ పడుకున్నా నాకు నా టార్గెట్ గుర్తొచ్చేది. నేను కనుక ఈ ఎగ్జామ్ పాస్ కాకపోతే
నన్ను ఈ ప్రపంచం ఒక మనిషిగా గుర్తించదు. నన్ను ఒక ఈక్వల్గా కనీసం, అంటే నేను ఏదో గొప్పదాన్ని అయిపోదామని కాదు, కనీసం ఈక్వల్గా కూడా నన్ను చూడదు అని నాకు అనిపించి ఒక గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. నేను ఫస్ట్ నాలో మార్పు తీసుకొచ్చుకోవాలి. నాలో మార్పు ఎలా తీసుకొచ్చుకుంటాను? నాకున్న ఒకే ఒక వెపన్ హార్డ్ వర్క్. నాలో మార్పు నా హార్డ్ వర్క్. నేను కష్టపడి చదివి కష్టపడి ఏదైనా సంపాదించి చేయగలిగితే కానీ నన్ను ఒక మనిషిగా గుర్తించలేరు అని చెప్పి. అలానే మనిషికి ఏదైనా సాధించాలంటే కావాల్సింది ఫోకస్ అంటే ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, లేదా ఏదో చేయాలనుకున్నాం అనుకోండి, ప్రతి నిమిషం ప్రతి గంట అదే పని చేస్తూ ఉండాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి, దాన్నే రిపీటెడ్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో నేను కంటిన్యూస్గా ఫోకస్ పెట్టి రోజుకి 10-12 గంటలు మినిమం చదువుతూనే ఉండేదాన్ని. ఎగ్జామ్ ముందు రోజు కూడా రోజుకి 10-12 అవర్స్ అలా చదివిన తర్వాత ఒకటే అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్లో. అంటే 7th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, 7th, 10th, డిగ్రీ ఇవన్నీ కూడా తక్కువ మార్కులు వచ్చినా సరే నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ కాగలిగాను. దానికి కారణం నాకున్న తెలివితేటలు కాదు, నేను ఇంటెలిజెంట్ కాదు. దానికి కారణం ఏంటి తెలుసా? నేను ఓడిపోకూడదు అని నా విల్ పవర్ అనమాట. మనిషి ఏదనుకున్నా, ఒక అమ్మాయి ఏదనుకున్నా సాధించే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది, ఒక అమ్మాయికి కూడా ఉంటుంది. మనకంత విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్ ఉంటే కనుక మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఏ టార్గెట్ పెట్టుకున్నా, రేపు ఐఏఎస్ అవుదాం అనుకున్నా, లేకపోతే ఏ టార్గెట్ లైఫ్లో పెట్టుకున్నా సరే ఆ టార్గెట్ సాధించే శక్తి మీకు ఉంటుంది. సో అది మీరు గట్టిగా నమ్మండి. అది నమ్మితే కనుక నిజంగా సక్సెస్ సాధిస్తారు. ఇక్కడ అసలు ఏ ఎగ్జామ్ అయినా, పర్టికులర్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తీసుకున్నాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫస్ట్ పాస్ అవ్వాలంటే ఏం ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒకటి టైం మేనేజ్మెంట్. మనం ఏమనుకుంటామంటే రేపు బాగా చదువుదాం, ఎల్లుండి బాగా చదువుదాం అనుకుంటాం, కానీ ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకుని, ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకుని, ఈరోజు ఇన్ని అవర్స్ చదివాం, ఈరోజు ఇంత చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవాలి, టైం టేబుల్. రెండోది ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. మీకు లాస్ట్ 3-4 ఇయర్స్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ చూడాలి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా అంతే, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ చూడాలి. మూడోది ఏ రోజు టైం మేనేజ్మెంట్ ఆ రోజు అయిపోయిన తర్వాత రివిజన్ చేయాలి. మనం 1 వీక్ ఒకసారి ఒక రివిజన్కి టైం టేబుల్ పెట్టుకోవాలి. నాలుగోది ఇంత చేశాక ఒక 1 వీక్ బాగా చదివేసి తర్వాత 1 వీక్ 10 days 15 days వదిలేస్తే అన్నీ మర్చిపోతారు. మేజర్గా పర్సిస్టెన్స్ రావాలి. అంటే ఒక పని చేసేటప్పుడు దానిపైన కన్సిస్టెన్సీ ఉండాలి. కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా పనిచేస్తే ఎవరైనా సక్సెస్ సాధిస్తారు, ఎవరైనా సరే. సో అలా నాకు తెలిసి ఇంటెలిజెన్స్ కంటే కూడా హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ ఐఐటి చదివిన వాళ్ళు లేదా ఐఐఎం చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు తెచ్చుకుంటారు. కాదు. చాలాసార్లు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు చాలా చిన్న స్థాయి నుంచి పాస్ అయిన వాళ్ళే. నార్మల్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు అన్నమాట. కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా, ముఖ్యంగా మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయినా ఏదైనా టార్గెట్ చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్ కానీ టైం స్కిల్స్ కానీ ఫాలో అవ్వండి. తర్వాత మీరందరూ ఇక్కడ బీటెక్ చదువుతున్నారు. చాలామంది బీటెక్ చదివిన తర్వాత సివిల్స్ ఎగ్జామ్లోకి వస్తారు. సివిల్స్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చారనుకోండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే బీటెక్ టైంలో కరెక్ట్గా ఎగ్జామ్ ముందు బాగా చదువుతారు, సంవత్సరం అంతా చదవరు, ఇయర్ మొత్తం చదవరు, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా చదువుతారు అనమాట. దాంతో ప్రొలాంగ్డ్గా సివిల్ సర్వీసెస్ చదవాలంటే బీటెక్ వాళ్ళు ఎక్కువసార్లు కూర్చోరు. అదే కాదు, వేరే వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్ అనమాట. బీటెక్ చదివాక 4 years పాటు ఎగ్జామ్స్ ముందే చదివి అలవాటు అయిపోయి ఇయర్ మొత్తం చదవకపోవడం వల్ల తర్వాత లైఫ్లో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయలేరనమాట. అందుకని బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు కంటిన్యూస్గా ఎవ్రీడే కొంత టైం పెట్టుకుని చదవటం అలవాటు చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, ఇది కూడా బీటెక్ గ్రాడ్యుయేట్స్ చేసే తప్పే. ఇది ఏంటంటే సబ్జెక్ట్ చదువుతూ, మీ సబ్జెక్ట్ మీరు చదువుతూ అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి.
న్యూస్ పేపర్ చదవడం పూర్తిగా మానేస్తారు, న్యూస్ వినటం పూర్తిగా మానేస్తారు. ఆ న్యూస్ పేపర్ చదివేది కూడా ఏ సినిమా అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే ఇలాంటివి చూస్తారు, కానీ కంటిన్యూస్గా ప్రాపర్గా న్యూస్ పేపర్ చదవరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ 2 days బ్యాక్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ మాల్దీవ్స్కి వెళ్ళారు. ఇది చాలామందికి తెలియదు. అలానే మనందరం చూసాం పుల్వామా అటాక్, ఇండియా సిఆర్పిఎఫ్ జవాన్స్ మీద అటాక్ అయింది. ఇండియా దాన్ని రిటాలియేట్ చేసింది. ఎలా చేసింది? బాలాకోట్ అటాక్. కానీ ఇది తెలుసు అసలు టెర్రరిజం ఎందుకు వస్తుంది, ఇండియా పాకిస్తాన్ మధ్య మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా ఈ టెర్రరిస్ట్ ఎవరు, జైషే మహమ్మద్ ఎందుకు అటాక్ చేసింది, దాని యొక్క చీఫ్ మసూద్ అజర్ ఎవరు, ఇలాంటివి అసలు మనం పట్టించుకోం. ఒక టెర్రర్ అటాక్ అయింది, అంతవరకే. బియాండ్ దట్ మనం థింక్ చేయం. దీని సొల్యూషన్ ఏంటని మనం ఆలోచించాం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, పెద్ద ప్రాబ్లం, అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఎంటాంగిల్మెంట్ ఎందుకు, ఇలాంటివి మనం అసలు ఆలోచించాం. మనం జనరల్గా ఓకే అటాక్ అయిందా అంతవరకే, అంతకుమించి గుర్తు కూడా ఉండదు. తర్వాత మనం ఏదైనా క్యాండిల్ లైట్ మార్చో ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం పార్టిసిపేట్ చేస్తాం. తర్వాత ఎందుకు ఇలా జరిగింది, దీన్ని మనం ఏం చేయగలం అని అస్సలు ఆలోచించాం. ఎవరైతే రోజుకి 2-3 టాపిక్స్ ఇలా ఆలోచిస్తారో, రోజుకి 2-3 విషయాలు ఇలా ఆలోచిస్తారో, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలానే మీరు గమనిస్తే సొసైటీ ఉంది, మనందరికీ తెలుసు కరప్షన్ పెద్ద ప్రాబ్లం అని, కరప్షన్ చాలా పెద్ద ప్రాబ్లం అని. కానీ అయ్యో కరప్షన్ ఉండకూడదు, ఎవరు లంచం తీసుకోకూడదు, ఇలా ఆలోచిస్తాం. కానీ మనం దాన్ని ఆపాలంటే ఏం చేయాలి, మనం ఎంత పైకి రావాలి, ఇలాంటివి 2 అంశం. సో ఇట్లా మీరు సొసైటీలో చూసే ప్రతి అంశాన్ని రోజు ఒక బుక్ పెట్టుకుని కనీసం వారానికి 2-3 టాపిక్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తే వీక్లో 2-3 టాపిక్స్ రాసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అండ్ చాలామంది అనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్సో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామో ఇవన్నీ చదవడానికి బీటెక్లో ఫస్ట్ నుంచి చదవక్కర్లేదు అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కంటిన్యూస్గా 3-4 years చేస్తారో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఏదైతే కంటిన్యూస్గా 3-4 years చేస్తారో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అది కాకుండా ఉదాహరణకి డిగ్రీ అయిపోయాక చూసుకుందాం అంటే ఆ తర్వాత 3-4 years పడుతుంది, అందుకని ఇప్పటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకోండి. మీరు నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నారో ఇప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకోండి. నా లైఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను 6th class 7th class ఎప్పుడు చదివేటప్పుడు నాకు తెలిసి రాశానో అవగాహన లేక రాశానో ఒక డైరీ రాశాను. ఆ డైరీలో 2-3 పేజీలు ఉన్నాయన్నమాట. నేను పెద్ద అయ్యాక లా చదవాలి, సివిల్స్ ఎగ్జామ్ రాయాలి, ఇట్లాంటివన్నీ 1, 2, 3, 4, 5 అని రాశాను. ఈ ఏజ్ వరకు నేను ఏమేమి చేయగలను, ఏమేమి సాధించగలను అన్నీ సాధించేశాను. అంటే నీ గోల్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి అని ఒకసారి డిసైడ్ చేసి అది రాసి పెట్టుకుని నీ డోర్కో మీ రూమ్లో ఉన్న విండోకో ఎక్కడన్నా పేస్ట్ చేసి పెట్టుకుంటే షూర్గా మీరు ఏమనుకుంటే అది అవుతారు. దాన్ని రెగ్యులర్గా చూస్తుంటే అండ్ మనం అనుకోవచ్చు, ఇప్పుడు నేను వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాను, 1 or 2 hours 1 or 2 days ఇలా గుర్తుంటుంది. కానీ ఆ తర్వాత ఏమైంది తెలుసా, మర్చిపోతాం, రేపు నుంచి చేద్దాం, ఎల్లుండి నుంచి చేద్దాం అని చెప్పి. అలా మర్చిపోతే ఎప్పుడు ఎవరికి సక్సెస్ రాదు. ఇప్పుడు నేను సివిల్స్ చదివేటప్పుడు నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా చదువుకునేవాళ్ళు. వాళ్ళు దాన్ని అంత సీరియస్ తీసుకోలేదు. 2-3 hours చదివేవాళ్ళు, 4 hours చదివేవాళ్ళు, 4 hours మామూలుగా అన్ని లైఫ్లో పనులు చేసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా 10 years అయినా సరే ఏమీ సాధించకుండా అయిపోయారు. అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే మన మనస వాచ కర్ణ కంటిన్యూస్గా అదే ఫాలో అవ్వాలి, అదే చేయాలి. ఉదాహరణకి నా లైఫ్, నేను మార్నింగ్ 5 o'clock లెగుస్తాను, రోజు పొద్దున 5 o'clock లెగుస్తాను. నా డే మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది బయటకు వెళ్ళటం, 6 నుంచి నైట్ 9-10 వరకు వర్క్ చేస్తాను. ఇలాంటి కండిషన్లో నేను వీల్ చైర్లో కూర్చుని వర్క్ చేస్తూనే ఉంటాను. నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా పెద్ద టైం ఉండదు. ఈ వర్క్ చేసేటప్పుడు మీరు గమనిస్తే ప్రతి చిన్న పనికి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్ ఎక్కాలనుకోండి, ఇంకోటి తీసుకొచ్చి ఎక్కించాలి. ప్రతి చిన్న పనికి నేను వేరే వాళ్ళపైన ఆధారపడాలి, ప్రతి చిన్న మూమెంట్కి. స్టిల్ ఒక్క
లోనంకి గోపాలకృష్ణ వినే ఉంటారు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆయనకి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చింది ఐఏఎస్లో, సివిల్స్ ఎగ్జామ్లో. తను చిన్నప్పుడు తెలుగు మీడియం, పూర్తి స్థాయిలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ కూడా పాపం రాదు సరిగ్గా. అలాంటి అబ్బాయి థర్డ్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే దానిలో తనకున్న కష్టం. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకటే పని, ఓ సంవత్సరం 2 ఏళ్ళు చెప్పినా చేస్తాడు. నిరంతరమైన తపన అనమాట, కంటిన్యూస్గా చేయాలి 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 అన్న స్ట్రగుల్. అలా చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా నిరంతరంగా మీరు ఒక గోల్ పెట్టుకుని దాన్ని ఫైట్ చేస్తూ వెళ్తే మాత్రం సక్సెస్ అనేది అదే వస్తుంది. దానికి చాలా పేరెంట్స్కి ఏమీ లేకపోయినా, వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, మనకు కనుక నిజంగా కసుంటే ఏదో ఒక స్థాయిలో తెచ్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. సో దాన్ని మాత్రం మీరు వదిలిపెట్టద్దు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఒక డౌట్ ఉంటుంది, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, లేకపోతే మ్యాథ్స్ సరిగ్గా రావు, లేకపోతే సోషల్ సైన్సెస్ సరిగ్గా రాదు, ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు తప్ప కొన్ని టెక్నిక్స్ ఉంటాయి బిగినర్స్కి, పర్టికులర్గా సివిల్ సర్వీసెస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీష్ రాదు అన్నారనుకోండి, ఇంగ్లీష్ రాకపోతే ముందు చేయాల్సిన పని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకోండి. డైలీ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకోండి. ఆ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఆర్టికల్స్ చదువుతూ సొంతంగా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. చాలాసార్లు దానిలో మీనింగ్ అర్థం కాదు, ఒకటే రోజు ఎవరికి అర్థం కాదు. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ తీసుకోండి, ఒక డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ తీసుకోండి. ఆ డిక్షనరీలో పదాలకు మీనింగ్స్ ఉంటాయి, ప్రతి పదానికి మీనింగ్స్ రాసుకోండి. మీనింగ్స్ నోట్బుక్ అనే ఒక నోట్బుక్ పెట్టుకోండి, కంటిన్యూస్గా ప్రతి పదానికి మీనింగ్ రాసుకోండి. తర్వాత మీరు ఆలోచించే ఆలోచనలు, మీరు మాట్లాడే మాటలు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయండి. తప్పుపోద్దేమో, కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నామో అని ఆలోచించదు. కీప్ స్పీకింగ్. ఎప్పుడైనా సరే చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, అది పడకుండా కాలేజ్లో, స్కూల్స్లో ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఎంత చిన్న స్పీచ్ అయినా ముందు ప్రిపేర్ అయ్యి స్పీచ్ ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత సెంటెన్సెస్ ఒక నోట్బుక్ పెట్టుకోండి, సెంటెన్సెస్ నోట్బుక్ అని చెప్పి. అంటే మీ టెక్స్ట్ బుక్స్లో, నోట్బుక్స్లో, న్యూస్ పేపర్స్లో, ఆన్లైన్ ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే మంచి సెంటెన్సెస్ చూసారనుకోండి, ఆ నోట్బుక్లో రాసి పెట్టుకోండి. అది అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. స్లోగా ఇంగ్లీష్ మాట్లాడటం, ఇంగ్లీష్ రాయటం వచ్చేస్తుంది. చాలామందికి ఇది ఒక భయం, నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి. ఒక సెంటెన్సెస్ నోట్బుక్ అంటే ఒక నోట్బుక్లో కేవలం సెంటెన్స్ మాత్రమే రాసి పెట్టుకోండి, ఇలా రాయాలి సెంటెన్స్లని. రెండోది, ఒక నోట్బుక్లో మీనింగ్స్, రోజు 10 మీనింగ్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు 10 మీనింగ్స్ ప్రాక్టీస్ చేయండి. మూడోది, న్యూస్ పేపర్ చదివి చూడకుండా ఇంగ్లీష్లో మీరు అది రాయండి, ఎంత కష్టమైనా పర్లేదు. నాలుగోది, ఇంగ్లీష్లోనే థింక్ చేయండి, ఇంగ్లీష్లోనే ఆలోచించండి. ఐదోది, ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తప్పులైనా పర్లేదు, మొహమాట పడదు. వెన్ యూ డూ దిస్ ఆటోమేటిక్లీ విల్ గెట్ సక్సెస్. ఇలా చేస్తే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అది 1 or 2 monthsలో అవ్వదు, కనీసం 1 year ప్రాక్టీస్ చేయాలి, కనీసం 1 year మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్లో బేసిక్స్ ఒక 2-3 అంశాలు. ఉదాహరణకి మీరు సివిల్స్ తీసుకుందాం అనుకున్నారు, సివిల్స్లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అని చెప్పి. మీకు ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్ జరుగుతున్నాయి, అవునా? April 11th రోజు మన స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతుంది. ఎలక్షన్స్ ఎందుకు జరుగుతాయి? చీఫ్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, వాళ్ళకున్న పవర్స్ ఏంటి? ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చాలా పవర్ఫుల్, ప్రెసిడెంట్ ఎందుకు కాదు? అమెరికన్ ట్రంప్ చాలా పవర్ఫుల్, ఇండియాలో ప్రెసిడెంట్ ఎందుకు అలా కాదు? ఇలాంటి డిఫరెన్సెస్, ఇలాంటివి కూడా నోట్ చేసుకోండి. సో అమెరికా, ఇండియా డిఫరెన్సెస్, మన పాలిటీలో ఎలక్షన్ కమిషన్ ఎవరు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, ఎలక్షన్స్ ముందు ఇలా ఎందుకు ఉంటుంది. అదేవిధంగా వీవీప్యాట్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, మీ అందరికి ఓట్ హక్కు వచ్చిందా? వీవీప్యాట్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని ఉంటుంది. సో దీన్ని పెట్టుకుని అంటే ఏంటి,
అంటే మనం ఓటేస్తే కరెక్ట్ పర్సన్కి వెళ్ళిందా లేదా, కరెక్ట్ గుర్తుకి వెళ్ళిందా లేదా తెలిసిపోద్ది అనమాట. ఇదేంటి ఇలా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ అ ఏరియా ఆఫ్ స్టడీ. మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇలాంటి బేసిక్స్ చదువుకోవాలి. అలానే జాగ్రఫీ, ఒక ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ అని చూశారు, దాన్ని మ్యాప్ తీసుకుని లొకేట్ చేయండి. దాని కూడా బార్డరింగ్ కంట్రీస్. సిరియా అనే కంట్రీ ఉంది, ఆ సిరియా బార్డరింగ్ కంట్రీస్ ఏంటి. సో బేసిక్ కాన్సెప్ట్స్. అలానే అసలు మాన్సూన్స్ అంటే ఏంటి, చిన్న చిన్నవి మీకు ఇంటర్నెట్ ఇంట్లో ఉంటుంది, రోజు నెట్ చూసుకోవచ్చు. అలానే హిస్టరీ, ఎకానమీ, ఇండియాలో బడ్జెట్ అంటే ఏంటి, గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసిందంటారు, బడ్జెట్ అంటే ఏంటి. సో మీ బేసిక్ కాన్సెప్ట్స్, మీ చుట్టూ జరిగే బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే 50% ఆఫ్ ద ప్రిపరేషన్ అయిపోద్ది. ఈవెన్ మీరు సివిల్స్ ప్రిపేర్ కాకపోయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కాకపోయినా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మీకు కనీసం మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలి కదా. సో బేసిక్స్ అప్పుడప్పుడు వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి ఒక చిన్న నోట్స్ రాసుకోండి. అండ్ ద బెస్ట్ వే, చాలామంది ముఖ్యంగా బీటెక్ చదివిన వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ కష్టమవుతాయి. ఎందుకంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ కంటిన్యూస్గా రాస్తారు, సైన్స్ స్టూడెంట్స్ రాసే పని తక్కువ. సో మీరు ఏం చేయాలంటే వీక్ ఒకసారి ఒక ఎస్సే రైటింగ్ చేయండి. ఎస్సే రైటింగ్ అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దానిపైన ఎస్సే రాయడానికి ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపైన కంటిన్యూస్గా ఒక ఎస్సే రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయటం వల్ల, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక ఎస్సే రాయండి. సోషల్లీ, ఎకనామికలీ, పొలిటికలీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా తీసుకురావచ్చు, ఉమెన్ ఎలా బయట తీసుకురావచ్చు, ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆల్ నో ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఫీటిసైడ్, దీని మీద రాయండి ఒక చిన్న టాపిక్. అలా రాయటం వల్ల మీకు స్లోగా ఐడియాస్ వస్తాయి, థాట్స్ వస్తాయి. రేపు మీరు ఏ టాపిక్ రాయమన్నా రాయగలరు. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, 2 ఎస్సే రైటింగ్ నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలని డౌట్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా, న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివి చూడుకుంటాయండి. అలానే మీకు చూసిన అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మన చుట్టూ ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, ఇవన్నీ పొల్యూషన్స్ ఉన్నాయి, నాయిస్ పొల్యూషన్ ఉంది, దాని నుంచి ఇండియాని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, దీని గురించి ఒక చిన్న ఎస్సే రాయండి. ఇలా అప్పుడప్పుడు రాయటం వల్ల కూడా మీ ఐడియాస్ పెరుగుతాయి, థాట్స్ పెరుగుతాయి. ఇది కాకుండా ఎన్సీఈఆర్టీ బుక్స్ అని దొరుకుతాయి. 6th క్లాస్ టు 12th క్లాస్ బుక్స్ ఉంటాయి. ఎన్సీఈఆర్టీ, ఇంగ్లీష్ మీడియం ఎన్సీఈఆర్టీ, ఆ బుక్స్ కొనుక్కోండి. ఆ బుక్స్ కొనుక్కొని కంటిన్యూస్గా చదువుతూ నోట్స్ రాసుకోండి. ఒక బుక్ ప్రతిరోజు అవ్వాల్సిన అవసరం లేదు, ఒక చిన్న చాప్టర్ అయినా చాలు. మీకు బోర్ కొట్టినప్పుడే చదువుతుండండి, రెగ్యులర్గా చదువుతుండండి. అండ్ ఇందాక చెప్పాను కదా, ఎంజాయ్మెంట్ అనేది చాలామందికి రకరకాల అంశాల్లో వస్తాయి. కానీ ఎవరైతే మనం చదివే చదువులు ఆనందం పొందుతారో, మనం ఇంకొకరికి చేసే దానిలో ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందో, అది ట్రూ ఎంజాయ్మెంట్. అదొకసారి ఆలోచించండి. తర్వాత అసలు మనమే ఎందుకు సక్సెస్ సాధించాలి, ఎందుకు అంతా మనకెందుకు ఉండాలి ఇంత అనేది క్వశ్చన్ వస్తుంది. చాలామంది మనం ఎందుకు బాగా చదువుకోవాలి, అసలు ఎందుకు చదువుకోవాలి, ఇట్లాంటి డౌట్లు వస్తుంటాయి. దీనికి ఒకటే ఆన్సర్, మీరు చదివితే యూ కెన్ డెలివర్, యూ కెన్ ప్రొడ్యూస్ సంథింగ్. మీరు ఇంకొకరికి ఏమైనా చేసే అవకాశం దొరుకుతుంది. కష్టపడి చదవండి. ఒక అమ్మాయి ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ ఊర్లో చాలా మార్పు వస్తుంది, మీ కుటుంబాల్లో చాలా మార్పు వస్తుంది, మిమ్మల్ని చూసే దృక్పథం కూడా మారిపోద్ది. కాబట్టి ప్రతి అమ్మాయి డిగ్రీతో ఆగకుండా నెక్స్ట్ లెవెల్లో టార్గెట్ పెట్టుకుని చదువుకుని, ముఖ్యంగా మీకు నచ్చిన ఫీల్డ్లో, అందరినీ సివిల్స్ రమ్మని నేను చెప్పను, అంటే దేశంలో మంచి వాళ్ళు అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వక్కర్లేదు. కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రండి. ఎవరికైతే ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో దానిలో సక్సెస్ అవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. దానివల్ల మీకు లైఫ్లో తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే లైఫ్లో సెటిల్ అయితే చాలు అనుకుంటాం. ముఖ్యంగా యూత్ అందరూ ఎప్పుడు సెటిల్ అవుతాం, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుని సెటిల్ అయిపోతాం. సెటిల్మెంట్ అంటే మనకి మనం చిన్న జాబ్ తెచ్చుకుంటే కాదు, మనం చేసే పని వల్ల అందరికీ ఉపయోగం కలిగితే దాన్ని సెటిల్మెంట్ అంటారు. మనం ఏదైతే పని చేస్తున్నామో దానివల్ల మ్యాక్సిమం ఉపయోగం జరగాలి, అదే రియల్ సెటిల్మెంట్ అన్నమాట. చాలా రియల్ సెటిల్మెంట్. ఇక్కడ నేను 2004లో
ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పాను సివిల్ సర్వీసెస్కి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో కలిశాడు, మళ్ళీ ఢిల్లీలో కనిపించాడు అనమాట. అబ్బాయి విజయవాడలో రైల్వే స్టేషన్లో రైల్వే కూలి 4,200 రూపీస్ తీసుకుని ఢిల్లీకి వచ్చాడు. ఓన్లీ 4,200 రూపీస్ తీసుకుని ఢిల్లీకి వచ్చాడు. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మాక్ ఇంటర్వ్యూస్ కోసం జాయిన్ అయ్యాడు. 3,500 ఫీజు కట్టాడు. అబ్బాయి దగ్గర ఇంకా 700 ఉన్నాయి. నెక్స్ట్ 15 డేస్ 700తో బతికాడు. రోజు బ్రిటానియా బిస్కెట్లు, ఎవ్రీడే బ్రిటానియా బిస్కెట్లు తినేవాడు, రొట్టెలు తినేవాడు. ఆ అబ్బాయి తర్వాత సివిల్ సర్వీసెస్ ర్యాంక్ వచ్చింది. అంటే మనం ఏ స్థాయి నుంచి వచ్చామని కాదు, మనం ఎంత సాక్రిఫైస్ చేసాం, మనం అనుకున్న టార్గెట్ కోసం ఎంత కష్టపడ్డాం, దానికోసం ఎంత పట్టుదలతో ముందుకెళ్ళాము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేయడానికి ట్రై చేయండి. మనం ఒకటి పెట్టుకున్న తర్వాత కంటిన్యూస్గా చదవడానికి ట్రై చేయండి, దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి మనసుకు కదిలించే సందర్భాలు చాలా ఉంటాయి. మనం వినేటప్పుడు, చదివేటప్పుడు చాలా అంశాల మీద మనకి చాలాసార్లు మనమే మార్పు తీసుకురాలేమో అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మనం ఇంకొకరు ఎవరో వచ్చి మార్పు తీసుకుని ఆలోచించవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా యూత్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా 100 మంది యూత్ తలుచుకుంటే ఇండియాలో ఏ చేంజ్ అయినా చేయొచ్చు, ఎలాంటి మార్పు అయినా చేయొచ్చు. అలా మార్పు తీసుకురావడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ దానికి ఛాలెంజెస్ వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ కంటిన్యూస్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మాత్రం మీరు అనుకున్న రిజల్ట్, అనుకున్న సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఫోకస్తో పాటు, విల్ పవర్తో పాటు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, రాసినప్పుడు టెక్నిక్స్ తెలియాలి. ఇప్పుడు రేపు బీటెక్ ఎగ్జామ్సే రాస్తున్నారు కదా, రాసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలియాలి. 2-3 టెక్నిక్స్ ఉంటాయి. చదవటం వేరు, నాలెడ్జ్ తెచ్చుకోవడం వేరు, ఎగ్జామ్ పాస్ అవ్వడం వేరు. ఎగ్జామ్లో టాప్ మార్క్స్ తెచ్చుకోవడం వేరు. ఒక 2-3 టెక్నిక్స్ చెప్తాను, నేను ఎలా చదువుతాను అని చెప్పి. ఒకటి, ఫస్ట్ లాస్ట్ 5-6 ఇయర్స్ ఓల్డ్ పేపర్స్ తీయటం, దానిలో క్వశ్చన్స్ ట్రెండ్ చూసుకోవాలి. రెండోది, చాలామంది ఇది చేయరు, ఇలా చేస్తే మాత్రం అందరికంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఒక మోడల్ పేపర్ తీసుకుని ఎగ్జామ్ రాయాలి. ఇంట్లో కూర్చుని ఒక మోడల్ పేపర్ తీసుకుని ఎగ్జామ్ ముందు రోజు ఇంట్లో కూర్చుని ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ మీకు ఒక ఒత్తి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. 2016లో నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు, తన పేరు అక్షయ్. అయితే వాళ్ళ డాడీ పోలీస్ కానిస్టేబుల్, వాళ్ళ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్ అనమాట. అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్, నేను ఎలా అయినా పెద్దగా ఐపీఎస్ అవ్వాలి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ డాడీ అబ్బాయిని పోలీస్ స్టేషన్స్కి వాటికి వీటికి తీసుకెళ్ళి చూపించింది. ఒక టాప్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారు, ఎన్ని పవర్స్ ఉంటాయి, ఎన్ని మంచి పనులు చేయొచ్చు అని చిన్నప్పటి నుంచి అబ్బాయికి ఒక కోరిక అనమాట. ఎట్లయినా పోలీస్ యూనిఫామ్, టాప్ ఐపీఎస్ అయ్యి యూనిఫామ్ వేసుకోవాలి, నేను చాలా మంచి పనులు చేయాలని. తర్వాత తను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ముందు రోజు కూడా, రేపు పొద్దున ఐఏఎస్ ఎగ్జామ్ అనుకోండి, ముందు రోజు కూడా మోడల్ ఎగ్జామ్ రాశాడు. చాలా మంది చేత రాపిస్తే ఎవ్వరు ఉండరు. ఎందుకు తెలుసా, అమ్మో మేము రివిజన్ చేసుకోవాలి, మాకు ఇంకా అయిపోలేదు సిలబస్, చదువుకోవాలంటారు. కానీ అబ్బాయి కూర్చుని మోడల్ ఎగ్జామ్ రాశాడు. ఒకటే అటెంప్ట్లో సివిల్స్ ర్యాంక్ వచ్చింది అబ్బాయికి. అంటే ఎగ్జామ్ ముందు రోజు కూడా మీరు ఒక ప్రాక్టీస్ పేపర్ రాశారనుకోండి, ఒక 1 or 2 hours కూర్చుని, ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది మీ మార్క్స్లో. ఎందుకంటే ఎగ్జామ్ రైటింగ్ స్టైల్ మైండ్ సెట్లోకి వచ్చేస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ముందు 2-3 మోడల్ ఎగ్జామ్స్, ముందు ఎగ్జామ్ ముందు రాసే ముందు కూడా ఒక ఎగ్జామ్ రాస్తే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. రెండోది, ఇంకొక ఇది ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఎగ్జామ్ హాల్లో చాలాసార్లు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇవన్నీ ఎక్కువసేపు రాస్తాం, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫాస్ట్ రాస్తాం. అలా కాకుండా అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ టైం ఇస్తే కనుక ఎక్కువ మార్క్స్ వస్తాయి. పేపర్ మొత్తం కంప్లీట్ చేయాలి. మనకు కొంచెం వచ్చినా సరే ఆన్సర్ రాసి రావాలి.
పేపర్ మొత్తం కంప్లీట్ చేస్తే కంటిన్యూస్గా మనకి సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది. ఆ తర్వాత ఈ క్వశ్చన్ బట్టి క్వశ్చన్ టైం మేనేజ్మెంట్, వర్డ్ మేనేజ్మెంట్ వేయాలి. సో దీంతో మీకు ఈజీగా పాస్ అవుట్ అనేది జరుగుతుంది. సేమ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా ఇవే టెక్నిక్స్. అంటే ఓల్డ్ పేపర్స్ చూడటం, ఎగ్జామ్ ముందు కూడా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ టైం మేనేజ్మెంట్ చేసుకుని ఎగ్జామ్ నీట్గా రాయడం వల్ల సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఈ అక్షయ్ అనే అబ్బాయి చెప్పాను కదా, ఐపీఎస్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర స్టేట్ పెట్టుకుందాం అనుకుంటారు ఫస్ట్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ స్టేట్ పెట్టుకుందాం అనుకుంటారు, ఎవరైనా కాశ్మీరు, ఛత్తీస్గఢ్ పెట్టుకుందాం అనుకుంటారా? అనుకోరు. కానీ తన ఐపీఎస్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఛత్తీస్గఢ్లోనే పనిచేస్తాను, కేవలం ఛత్తీస్గఢ్లోనే పనిచేస్తానని ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు ఎక్కువ ఉన్నారు, ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో పోలీసుల కన్నా కూడా ఛత్తీస్గఢ్లో పోలీసుల పని ఎక్కువ ఉంటుంది. అలాంటి పని నేను చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, అన్ని అభివృద్ధి రాష్ట్రాలు నేను చేసేది ఏంటి అని చెప్పి. సో అట్లా ఆలోచించి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం చూసేదో లోకం కాదు. సో అబ్బాయి ఇప్పుడు 60 years వచ్చేంత వరకు డెప్యుటేషన్లో తప్ప తను రిటైర్ అయిన వరకు ఛత్తీస్గఢ్లోనే పనిచేయాలి. ఎప్పుడన్నా రావాలంటే డెప్యుటేషన్ మీద రావచ్చు, కానీ పర్మనెంట్గా రావడానికి ఉండదు. కానీ 22 years ఏజ్లో అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే దేశానికి ఏమైనా చెయ్యాలి అని నిజంగా ఎంత అనిపించుండొచ్చు, చాలా అనిపించుండొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన ఊళ్ళలో మన రాష్ట్రాల్లో ఆ ఉదాహరణ కనపడవు. ఎందుకు తెలుసా? మన రాష్ట్రాల్లో వాళ్ళకి మా ఫ్యామిలీ, నేను హ్యాపీగా ఉంటే చాలని. కానీ అందరూ అలా ఉంటారు. మీరు అజిత్ దోవల్ పేరున్నారు. అజిత్ దోవల్ అని చెప్పి ఇండియాకి గొప్ప ఆఫీసర్ ఉన్నారు, సెక్యూరిటీ అడ్వైజర్ కూడా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా. ఆయన 16 సంవత్సరాల పాటు పాకిస్తాన్లో సీక్రెట్గా బతికారు, రిక్షా తొక్కుతూ, కూరగాయలు అమ్ముతూ, జస్ట్ ఇండియా కోసం, మన కంట్రీ కోసం. మీరు వినే ఉంటారు అభినందన్ వర్ధమాన్. చాలామంది ఆయన హీరో వెల్కమ్ పలికారు. ఎందుకు అభినందన్ వర్ధమాన్ అంత గ్రేట్? దేశం కోసం ఫ్లైట్లో పైలట్గా వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్లో పాకిస్తాన్లో పొరపాటును దిగిపోయి వాళ్ళ దగ్గర ఇబ్బందులు పొంది మిరాక్యులస్గా తిరిగి రాగలిగారు. అందుకే ఆయనకి అంత వెల్కమ్ అనమాట. సో అందరూ లైఫ్ ఉంటుంది. కానీ అభినందన్ వర్ధమాన్ ఈజ్ ద రియల్ హీరో. చాలామంది మనం హీరోస్ని చూస్తుంటాం. సో దేర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. అంటే మనం చేసే పనుల వల్ల, మనం చూస్ చేసిన జాబ్స్ వల్ల, మనం కంటికి తిరిగి ఇచ్చే దానివల్ల నిజంగా మనం రోల్ మోడల్స్ అవుతాం, మంచి రోల్ మోడల్స్ అవుతాం. మీరు ఇంకొక వ్యక్తి గురించి కూడా వినే ఉంటారు, స్టీఫెన్ హాకింగ్. ఆయన గొప్ప సైంటిస్ట్, చాలా గ్రేట్. ఐన్స్టీన్, న్యూటన్ తర్వాత ఆయనే గొప్ప సైంటిస్ట్. ఐన్స్టీన్, న్యూటన్ తర్వాత స్టీఫెన్ హాకింగ్ గొప్ప సైంటిస్ట్. ఆయన పూర్తిగా వీల్చైర్, మాట కూడా రాదు, కాళ్ళు చేతులు ఏం పనిచేయరు, అన్నం కూడా వేరే వాళ్ళు తినిపించారు. స్టీఫెన్ హాకింగ్కి అన్నం కూడా వేరే వాళ్ళు తినిపించారు. ఓన్లీ 2 fingers పనిచేస్తాయి. ఆయన స్పీచ్ కూడా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా టెక్స్ట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వరల్డ్లోనే టాప్ 4 సైంటిస్ట్, మోర్ దాన్ 3 decades చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఆయన లైఫ్ లీడ్ చేసిన తన యొక్క స్ఫూర్తి, తన యొక్క స్పిరిట్ని వదలకుండా ఈ కెప్ట్ ఆన్ వర్కింగ్, పని చేస్తూనే ఉన్నారు లాస్ట్ మినిట్ వరకు కూడా. ఆయన లాస్ట్ ఇయర్ చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, ఆఫ్టర్ 1000 years, 1000 ఏళ్ళ తర్వాత హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫైండ్ సమ్ అదర్ ప్లానెట్ టు లివ్. మనుషులందరూ వేరే గ్రహాన్ని ఎంచుకోవాలంట. ఎందుకంటే మన గ్రహం పాడైపోతుంది, మన భూమి పాడైపోతుంది. ఏది? వాతావరణ కాలుష్యం. ఇంకొక విధంగా కూడా నేను చెప్పొచ్చు, మన గ్రహంలో మనుషులందరూ కూడా పాడైపోతారు. మంచి మనుషులు రావాలి అంటే మీలాంటి పిల్లలు బాగా ఆలోచించి, బాగా కష్టపడి, కొంచెం ఎక్కువ థింక్ చేసి సొసైటీ గురించి సర్వీస్ చేయాలని ఆలోచించాలి. అంతేగాని మన గురించి, మన లైఫ్, మన సెటిల్మెంట్ అంతే అంటే ఈ సొసైటీని ఎవరు మార్పు తీసుకొస్తారు? ఒక్కసారి ఆలోచించాం. ఎంతో కొంత ఎవరు చేయగలరు? చాలాసార్లు మనం అందరినీ బ్లేమ్ చేస్తాం. కానీ వాళ్ళందరినీ బ్లేమ్ చేసే కన్నా మనమే ఎందుకు, మనం అనుకున్న మార్పు మనమే ఎందుకు చేయకూడదని. గాంధీ గారు ఏమన్నారు? యూ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్నారు. యూ బీ ద చేంజ్ యూ విష్ టు సీ. నువ్వు ఏదైతే మార్పు చేయాలనుకుంటున్నావో ఆ మార్పు నువ్వే ఏది చూపించు. మనమే ఎందుకు అలా అవ్వకూడదు? ఒకసారి థింక్ చేయండి, సీరియస్గానే ఆలోచించండి. నా విషయానికి వస్తే నాకు
2004లో వచ్చింది, 2016లో 2 సార్లు సివిల్స్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానంటే, మా అమ్మ నాన్న తప్ప సొసైటీలో ఎవరికీ నాపై నమ్మకం లేదు. ఈవెన్ మా అమ్మ మా నాన్న నమ్మకున్నా వాళ్ళు కూడా నేను ఐఏఎస్ ర్యాంకులు సివిల్స్ ర్యాంకులు కొడతాను నమ్మకం అయితే లేదు. ఏదో మా అమ్మాయి మంచి అమ్మాయిని సపోర్ట్ చేశారు అంతే. కానీ ఆ కసితో చాలా కష్టాలు వచ్చాయి. చాలాసార్లు కింద పడిపోయేదాన్ని, బోల్తా పడిపోయి నడవలేక, వీల్చైర్ నోయలేక, కుర్చీలు ఎత్తలేక. కానీ ఎన్నున్నా సరే నా లక్ష్యాన్ని మాత్రం నేను వదిలిపెట్టలేదు. రెండోసారి కూడా సివిల్స్ రాశాను నేను. రెండోసారి ఎందుకు రాశాను తెలుసా? సెకండ్ టైం ఆఫ్టర్ 12 years ఆఫ్ గ్యాప్, 12 సంవత్సరాల తర్వాత నేను ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నానా, అంత టాలెంట్ నాలో ఉందా, ఒక మనిషి రీప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఈరోజు కూడా ప్రతి వీక్ ఆంధ్ర తెలంగాణ ఏదో ఒక స్కూల్ ఏదో ఒక కాలేజ్కి వెళ్తాను. ఎవ్రీ వీక్ వెళ్ళి ఎంతో కొంత చెప్పొస్తాను. ఎందుకంటే నాకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్, నా మాటలు విని కనీసం ఒక 100 మంది, ఒక 100 మంది కొంచెం మారి ఇంకొంచెం బెటర్గా, మీరు అందరం గుడ్ పీపుల్ కానీ ఇంకొంచెం బెటర్గా సొసైటీకి చేస్తే డెఫినెట్గా ఇండియా విల్ బి ఏ బెటర్ ప్లేస్, మన కంట్రీ బెటర్ ప్లేస్. ముఖ్యంగా అమ్మాయిలు మన దేశంలో, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒక అబ్బాయిని డిగ్రీ అయిన తర్వాత 3-4 years పేరెంట్స్ వదిలేస్తారు. పర్లేదు నువ్వు చదువుకో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. ఒక అమ్మాయిని 6 months వదిలిన తర్వాత నా దగ్గరికి చాలాసార్లు వస్తారు. ఇంకెప్పుడు అయిపోద్ది, మా అమ్మాయి ఇంకెప్పుడు పాస్ అయింది, మా అమ్మాయికి ఏజ్ ఎక్కువైపోతుంది, ఇదంతా. సో ఒక అమ్మాయికి అంత స్కోప్ ఎక్కువ ఉండదు. సో ఇలాంటి అమ్మాయి లైఫ్ మారాలంటే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత 25 years తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత చెప్పలేము. కానీ మీరు డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడే, బీటెక్ చదువుతున్నప్పుడే మీరు కనుక మీ లైఫ్లో ఒక మార్గాన్ని ఎంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందులో మీరు కనుక టాపర్స్ అవుతే, మీరు మీ కాలేజ్లో ఉన్నప్పుడే ప్రతి దాంట్లో టాప్లో ఉంటే మీ పేరెంట్స్, టీచర్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తారు. నార్మల్గా చదివేసి ఏదో పాస్ మార్కులు తెచ్చుకుని కాలేజ్ నుంచి వెళ్ళిపోయే కంటే మీరు చేసే ఎక్కువ బెటర్గా ఎఫర్ట్ పెట్టడం వల్ల యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు ఒకరు ప్రూవ్ అవుతే చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారు, సొసైటీకి ఏమైనా తిరిగగలుగుతారు. అంతెందుకు, మీలో ఒకరు ఐఏఎస్ అయ్యారనుకోండి, ఈ యూనివర్సిటీకే మంచి పేరు వస్తుంది. మీ యూనివర్సిటీకే విల్ గెట్ ఎ గుడ్ నేమ్. ఇలా చేయడానికి ట్రై చేయండి, దానివల్ల చాలామంది అవుతారు. ఇంకా సో ఇది చెప్పడానికే ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, సో ఐ థింక్ మీరందరూ కూడా బెటర్గా చదివి ఏమైనా చేంజెస్ తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సివిల్స్ కానీ ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, ఐ విల్ ఆన్సర్. మీరు క్వశ్చన్ అంటే నేను ఆన్సర్ చెప్తాను. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్? Feel free to ask without any inhibitions. You can ask any question, I will answer. మీకు ఏ డౌట్ ఉన్నా నేను అడగని చెప్తాను. To write civil service exam, you should have graduation. You should have your degree with you. But I suggest you, particularly for girls, to start your preparation during your graduation. By the time you complete your graduation, you will be completing 30 to 40% of the entire thing what you have to study for civils. And after passing